ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు జూలై 19 నుంచి జూలై 25 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముందుగా మనకి ఈ 19 నుంచి 25 లోపల ముఖ్యమైనటువంటి పండుగలు చూసినట్లయితే 25వ తారీఖు తొలి ఏకాదశి అవుతోంది. శైల ఏకాదశి అంటారు. ఆ రోజు చాతుర్మాస్య ప్రారంభం. ఆషాఢ శుద్ధ ఏకాదశి లగాయతు. మనకి కార్తీక మాసంలో ఈ వ్రతం పరిపూర్ణం అవుతుంది. 4 మాసాలు పూర్తవుతాయి. ఆషాఢం నుంచి భాద్రపదం, భాద్రపదం నుంచి ఆశ్వీజం, ఆశ్వీజం నుంచి కార్తీకం. ఈ 4 మాసాలు అయ్యేటప్పటికీ చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి మాసములట. ఈ చాతుర్మాస్య దీక్ష వహించేవారు ప్రాతకాలంలో స్నానం చేసి ఒక గదిలో స్వామికి మండపం ఏర్పరిచి విష్ణుమూర్తిని పెట్టుకుని అఖండ దీపారాధన 4 నెలలు పెట్టుకుంటారు. ఉదయం షోడశోపచారాల చేత పూజ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం స్వీకరిస్తూ కిందే పడుకుంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సాయంకాలం వేళ ఏకభుక్త ఒకేసారి రోజు ఆహారాన్ని స్వీకరిస్తూ సాయంకాలం వేళ కూడా స్వామివారికి షోడశోపచారాల చేత పూజ చేసి ఒక దీక్ష వహిస్తారు. ఇది చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసాలు ఆ స్వామిని ధ్యానం చేస్తూ ఉండాలట. ఇది అయితే ఈ వారం మనకి మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, వృషభ రాశిలో కుజుడు, రవి, గురులేమో కర్కాటక రాశిలో, మిథున రాశిలో బుధుడు, శుక్రుడు కేతువు సింహరాశిలో, చంద్రుడు కన్యా, తుల, వృశ్చిక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మీనరాశి. ఈ మీనరాశి వారికి తప్పనిసరిగా మనం కొన్ని నియమాలు పాటించాలి. అంటే వీరికి శని ప్రభావం ఎక్కువగా ఉంది. మరి బుధుడు చూస్తే చతుర్థంలో, రవి గురులు చూస్తే పంచమంలో ఉన్నారండి. పంచమంలో గురుడు ఉన్నటువంటి గురుడు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. మంచి ఆలోచనలతో ముందుకెడతారు. సమస్యలు తగ్గుతాయి. ప్రతి పని కూడా మంచి ఉత్సాహంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ యొక్క ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. కొంతవరకు మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది. అయితే అష్టమంలో, నవమంలో, దశమంలో చంద్రుడున్న వారాంతం కాస్త అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా మీరు చెప్పాలన్నట్లయితే సప్తమంలో ఉన్నటువంటి ప్రారంభంలో కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి గురుడి యొక్క బలం ద్వారా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. అలాగే తృతీయంలో కుజుడు, భ్రాతృవర్గ అనుకూలత, స్థిరాస్తి డెవలప్మెంట్స్, సమస్యల తగ్గుముఖం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెడతారు. ప్రతి పని కూడా ఉత్సాహంతో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు నెరవేరుతాయి. అంచేత మీ యొక్క ఆలోచన విధానాన్ని చూసుకుని మీరు ముందుకు వెళ్ళడం మంచిది. ఈ రాశి వారికి గతం కంటే ఈ వారం కాస్త అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి.
రాజకీయ నాయకులకు కూడా కొంతవరకు అనుకూలంగా ఉన్నది. వృత్తుల వారు చూస్తే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి కాస్త ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే వార ప్రారంభం, వారాంతం కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫైనాన్సు, అలాగే చిన్న చిన్న వృత్తులు చేసేవారికి అనుకూలమైన వాతావరణం ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శని భగవానుని పూజించడం, ఆంజనేయ స్వామిని పూజించడం మంచిది. స్వస్తి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఉన్నది, పులిల సత్యనారాయణ అన్నది. ఆ యూట్యూబ్ ఛానల్లో భాగవతం మేము చెప్తున్నాం. ఈ భాగవతాన్ని చూడండి. ముందర మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భాగవతం, వారఫలాలు, మాసఫలాలు, షార్ట్స్, ఇలా అనేకమైనటువంటి విషయాలన్నీ పెట్టడం జరుగుతోంది. ముందర భాగవతాన్ని మీరు వింటూ 10 మందికి భాగవతం వినిపించేట్లుగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. చాలామంది చేసే వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. గోవిందా గోవింద.